హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు నేను చికెన్ ప్రిపేర్ చేద్దామని చికెన్ తీసుకొచ్చాను. ఇది చూసారా, కత్తిపీట మీద నీట్గా అయితే బాగా వస్తుంది. కూర్చొని నిదానంగా నీట్గా కట్ చేసుకోవచ్చు. ఏదైనా ఉన్నా కూడా వాటిల్లో ఫ్యాట్ బూట్ ఏదైనా ఉన్నా కూడా తీసేస్తాను నేను. అందుకని నిదానంగా కూర్చొని ఆ కత్తిపీట మీద నీట్గా కట్ చేసుకోవచ్చు. అందుకని నేను ఎక్కువ ఈ కత్తిపీటనే యూజ్ చేస్తాను. కత్తిపీటలో ఏదన్నా ఫ్యాట్ అలాంటివన్నీ తీసేసుకోవచ్చు నీట్గా. అదే చాకుతో అయితే అంతగా ఉండదు. అందుకనేసి కత్తిపీటనే వాడతాను నేను బాగా. చూసారా, నీట్గా వచ్చేసింది. ఆ తర్వాత శుభ్రంగా కడిగేసి శుభ్రంగా ఉప్పుతోటి కడగాలి. కడిగేసిన తర్వాత మళ్ళీ ఉప్పు, కొంచెం పసుపు వేసి ఇంకా స్టవ్ వెలిగించేస్తాను. స్టవ్ మీద పెట్టేస్తాను ఫస్ట్. ఇలా పెట్టేసి ఒక పావు గంట ఉన్న తర్వాత దించేసి అట్లా నేను మొత్తం తీసేసాను. తర్వాత ఏదో మసాలాకి ప్రిపేర్ చేస్తానండి. చూసారా, ఆ తర్వాత దించేసాం కదా, ఇంకా దాంతో కారము, నూనె, కొంచెం ఉప్పు అని వేసేసి కలిపేస్తాను. టేస్ట్ మాత్రం అదుర్సుగా ఉంటుంది ఇలా చేసుకుంటే కనుక. చాలా అంటే చాలా బాగా టేస్ట్గా ఉండిద్ది. మామూలుగా నూనె కాగబెట్టి అది వేయడం అంత బాగుండదు. ఇలా చేసి ట్రై చేసి చూడండి, చాలా అంటే చాలా టేస్ట్గా ఉండిద్ది. చూసారా, ఇలా కలిపెట్టి కొద్దిసేపు మగ్గనిస్తాను. అంటే బాగా వాటి ముక్కలకు పట్టిద్ది బాగా. ఇలా పట్టిన తర్వాత నేను మసాలా ప్రిపేర్ చేశాను కదండి. ఆ తర్వాత ఇంకా కొద్దిగా ఉడికిన తర్వాత టమాటాలు కట్ చేసి మిక్సీకి పట్టేసి దాంతో వేసేసిన. ఇంకా కొద్దిసేపు బాగా కొంచెం బాయిల్ అయిన తర్వాత మళ్ళీ ఏదైనా కారము, ఉప్పు ఏదైనా సరిపోకపోతే మళ్ళీ వేస్తాను. ఇక తర్వాత మసాలా దంచుకున్నాం కదండి, మసాలా మొత్తం వేసేస్తాను. కూర కొంచెం బాగా ఉడికిన తర్వాతనే మసాలా వేయాలండి. ముందే మసాలా వేస్తే అది సరిగా ఉడకదు, అస్సలు బాగానే ఉండదు. కొంచెం ఇలా మొత్తం అడుగున అంటుకట్టుకొని ఉంటుంది. అది మొత్తము మసాలా మొత్తం అడుగు అట్టుకొని పోతుంది. అందుకని ఉడికిన తర్వాతనే మసాలా వేసి కొద్దిసేపుగా లో ఫ్లేమ్లో కానీ పెట్టేసుకున్నారంటే చాలా అంటే చాలా టేస్ట్ ఉంటుంది. నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్.